హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకో మంచి హెల్దీ స్నాక్ రెసిపీ తోటైతే మీ ముందుకు వచ్చేసాను. పిల్లలకు పెద్దలకు ఎవరికైనా మంచి హెల్దీ స్నాక్ అనమాట ఇది. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అనమాట. మఖానా తినే వాళ్ళైతే ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. రెసిపీలోకి వెళ్లే ముందు నా ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియోస్ స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి లాస్ట్ దాకా. స్పైసీ కంటే ఈ స్వీట్ మఖానా అయితే చాలా బాగుంటుంది. స్వీట్స్ తినేవాళ్ళు ఇలా ట్రై చేయండి, చాలా ఇష్టంగా తినేస్తారు. ఇంకొకటైతే సాల్ట్ వేసి కొద్దిగా స్పైస్ యాడ్ చేసి చేశాను అనమాట. ఇది కూడా బాగుంటుంది. చూసారు కదా, ఒక గిన్నె అయితే తీసుకున్నా నేను మఖానాని. ఫుల్ మఖానా, తామర గింజలు అంటాం కదా, సో అవే అనమాట ఇవి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి అది కాస్త హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మఖానాని అయితే వేసుకొని మంచిగా డ్రై రోస్టే చేసుకోవాలి. ఆయిల్ నెయ్యి ఏమీ అవసరం లేదు. యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్ వేయించిన తర్వాత ఇలా చూసామనుకోండి మంచిగా కట్ అయిపోతుంది. సో ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం వీటిని. ప్యాన్లోకి 1 ఆర్ 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆయిల్ కానీ నెయ్యి కానీ హీట్ ఎక్కిన తర్వాత ఆఫ్ చేసి తర్వాత చాట్ మసాలా, కాస్త పసుపు, సాల్ట్ వేసుకొని చక్కగా కలిపేసుకొని మంచిగా వీటన్నిటిని ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆన్లోనే ఉండిపోయింది. ఆఫ్ చేసా అనుకున్నా, బట్ ఆఫ్ చేసి చేసుకోండి ఇవన్నీ. సో తర్వాత మఖానాని అయితే హాఫ్ వేస్తున్నా. నేను రోస్ట్ చేసిన దాంట్లో సగం అయితే వేసి ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. స్పైసీగా మఖానా అయితే రెడీ అయిపోయింది. దీన్నైతే పక్కన పెట్టేసుకుందాం. తర్వాత స్వీట్ ఎలా చేయాలనేది అయితే చూసేద్దాం. గిన్నె అయితే పెట్టేసుకున్నా కదా, ఒక 4 to 5 టేబుల్ స్పూన్ అంత బెల్లం అయితే వేసాను. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుని బెల్లం అంతా కరగనివ్వాలి. పాకం అలా కాదు, జస్ట్ కరిగితే సరిపోతుంది. బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడైతే ఇందులోకి కోకో పౌడర్ వేస్తున్నా, మంచి చాక్లెట్ ఫ్లేవర్ కోసం. తర్వాత అయితే ఒక 2 టేబుల్ స్పూన్ వేయించుకున్న నువ్వుల్ని కూడా వేస్తున్నాను. ఇంకొంచెం మంచి టేస్ట్ కోసం అనమాట. ఈ నువ్వులు తింటుంటే కూడా కాస్త బాగా అనిపిస్తుంది. మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఇంకో సగం మఖానా ఉంది కదా, వాటిని కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేద్దాం. అంతా మంచిగా వీటికి కోట్ అయిన తర్వాత విడివిడిగా వచ్చేస్తే అప్పటిదాకా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని మంచిగా మిక్స్ చేసేసామనుకోండి, ఒక 5 మినిట్స్కి ఇలా దగ్గరకు వచ్చేస్తాయి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చల్లగా అయిపోయిన తర్వాత మంచిగా విడివిడిగా ముక్కలు ముక్కలుగా వచ్చేస్తాయి అనమాట. 1 or 2 ఒకవేళ అతుక్కుంటే అతుక్కోవచ్చు అంతే. ఫైనల్గా మఖానా తోటి 2 సింపుల్ రెసిపీస్ అయితే మంచి స్నాక్ రెసిపీస్. పిల్లలకైతే బాక్స్లో మంచిగా స్నాక్ లాగా పెట్టేసుకోవచ్చు. రోజుకి కొన్ని కొన్ని స్టోర్ చేసుకొని. సో మంచిగా చేసేసాను, చాలా బాగుంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరో మంచి వీడియోతోటి అయితే మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.